ఇక ఎస్సీ ఎస్టీ బీసీల పైన భారతీయ జనతా పార్టీ సర్జికల్ స్ట్రైక్ చేస్తూ ఉంది. దీనివల్ల వాళ్ళ రిజర్వేషన్లు తీసేసేటువంటి కుట్ర చేస్తూ ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ అంటా ఉంది 100% మేము మంచి చేసినాం, అంటే మోదీ చేసినటువంటి మంచే ఆ దేశానికి వెనుముకగా నిలుస్తుంది, తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ అంటా ఉంది. ఇక మరోవైపు కాక మొన్న అడిగి పోయొచ్చగా ఏడికి మాజీ మంత్రి ఆయన తుపాకి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ఇంటికి పోయొచ్చిండు కదా. శ్రీనివాస్ గౌడ్ ఇంటికి పోయొచ్చినప్పుడు కరెంటు పోయినట్టుగా యాక్షన్ చేసిరుగా, 2 సార్లు కరెంటు పోయిందని చెప్పేసి. కరెంట్ ఏం పోలేదు, ఇది కావాలని చెప్పేసి అంతా కూడా డ్రామా ఆడినరు అని చెప్పేసి TSSPDCL క్లియర్గా ప్రకటించింది. ఏది ఎలక్ట్రిసిటీ బోర్డు అది ఉంటుంది కదా, ఆ సంస్థ ప్రకటించింది క్లియర్గా. ఏమనంటే కరెంటు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా అప్పుడు పోలేదు. కేసీఆర్ అక్కడికి పోయినప్పుడు అసలు కరెంటే పోలేదు, ఎప్పుడు తీసేయలేదు, మీటర్లు ఆఫ్ చేసిలేము కావాలని చెప్పేసి అంతా కూడా డ్రామాలు ఆడినని చెప్పేసి కాక డ్రామాలు మొత్తం బయటపడిపోతున్నాయి. ఆడికి పోయి ఏది ఒకరు బోరేస్తే ఒకరి దగ్గరకు పోయి దేవరుప్పలకు పోయి అది చెప్పిండు, అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ దగ్గరకు పోయి ఇంట్లో పోయిన తర్వాత 2 సార్లు కరెంటు పోయింది అని చెప్పడానికి ప్రయత్నం చేసిండు. కాదు అసలు పోలేదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. కాబట్టి కాక కథ అట్లున్నది. ఇక అట్లా అది ఏది మాకు ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసిండ్రు ప్రజలు అంటున్నాడు. ఎవరు? కేటీఆర్ ట్విట్టర్ ఠిల్లు. అయితే తప్పు చేసింది ఎవరు? తర్వాత ఇంకా కూడా సోయికి వస్తలేవు, ఇంకా కూడా ఇంకా అవి అవన్నీ కూడా అంటే ఆ పొరలు ఇంకా కమ్ముకునే ఉన్నాయి, ఇంకా అవి మొత్తం కూడా తొలగిపోతలేవని చెప్పేసి చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. ఇంకా కూడా ఇట్లా అహంకారం దిగకపోతే ఎట్లా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి పరిస్థితి ఎట్లా జరుగుతూ ఉంది. తర్వాత ఎక్కడికక్కడ అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని మొత్తం కూడా జోరందుకున్నాయి. ప్రచారం అటు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ, తర్వాత ఇక్కడ ఇక బీఆర్ఎస్ ఎట్లకైనా కానీ ఓడిపోయే పార్టీ కాబట్టి అది కూడా ప్రయత్నం చేస్తుంది, కానీ ఇక అయితట్లేదు. కాక మొత్తం ఆగమాగం తిరుగుతుండు కానీ అయితే అయ్యే పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు.